నర్సరీ బాయ్ బర్త్డే సందర్భంగా ఈరోజు మన స్టేట్లో సెలబ్రేషన్స్ ఉమెన్స్ టీచర్స్ డేగా జరుపుకోవాలని సూచించడం జరిగింది. ఆమె మొట్టమొదటి భారతదేశానికి మహిళా ఉపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. ఆమె బాలికలకు మరియు అట్లనే ఇంకా చిన్న అంటే ఎక్కువ సోషల్ అంటే మూఢ నమ్మకాలను తొలగించడము ఇలా వాటికి ఆమె పోరాటం చేసింది. ఆమె విద్యతో పాటు అంటే ఒక చదివే కాకుండా సేవలను కూడా చేయడం జరిగింది. అట్లా తన యొక్క బర్త్డేని ఈరోజు మాకు ఇంత సెలబ్రేషన్ చేయడం కూడా హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే పాటు ఈరోజు ప్రత్యేకంగా మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా విషయాలు ఏంటంటే మేడం చెప్పారు, మళ్ళీ ఇంకా రిపీట్ అవే విషయాలు చెప్పడం అనేది ఇక విన్నా కూడా అవే ఉంటాయి. ఇంకా అంటే ఒక అమ్మాయి ఫస్ట్ గోల్ అనుకోవాలి, నేను ఒక ఎంప్లాయ్గా కాకపోయినా ఒక విద్యావంతురాలుగైనా ఉండాలి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకి, ఇప్పుడు మీ పేరెంట్స్లో కూడా అమ్మ వాళ్ళకి చదువు లేకపోవడం వల్ల వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఉన్నారో మీతో అంటూ ఉంటారు ఎప్పుడైనా కూడా, ఇలా చదువుకోండి, మేమంటే చదువుకోలేము, మీరు కూడా చదువుకోవాలి, బాగుపడాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చదువుకుంటే కనీసం అంటే చిన్న స్థాయి ఉద్యోగమైనా చేయగలిగే మీరు గుర్తింపు అనేది ఉంటుంది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇక్కడ ఉండి ఈ ప్లేస్లో ఇంత సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది. మరొకసారి అందరికీ సార్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.